జైలుకు వెళ్లొచ్చాక చంద్రబాబుకు మతిస్థిమితం పోయినట్లుందని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. తాడాపిల్లలో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు పవన్ మీద ఆమె విమర్శలు గుప్పించారు. సింగిల్ గా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు అంబటి. టీడీపీ జనసేనని తుక్కుతుక్కుగా ఓడించే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. మీరు గాని మీ కుటుంబ సభ్యులు కానీ ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులు కానీ ఎక్కడెక్కడెక్కడో పోటీ చేయొచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రం అటు ఇటు మార్చుకుంటే మా సౌలభ్యం కోసం మీకెందుకయ్యా ఈ కడుపు మంట అని అడుగుతా ఉన్నా. లోకేష్ బాబు యువగణంలో ఇన్ని కిలోమీటర్లు నడిచానని చెప్తున్నారు కదా, ఏమైనా ఎదిగాడండి? ఒక నాయకుడిగా గుర్తింపు వచ్చిందండి? ఎదగలేసి అది వీటేమైనా తగ్గాడేమో మరి నాకు తెలియదు. అది ఒక యాత్ర. దాన్ని అసలు ఎవరన్నా చూశారా? ఎవరన్నా మెచ్చుకున్నారా? ఏమైనా చేశారా? ఒక పెద్ద కామెడీ షో. దాన్ని హిట్ చేయాలని ప్రయత్నం చేస్తే యువగళం అట్టర్ ఫ్లాప్ అయింది. లోకేష్ బాబు ఒక అంగుళం కూడా ఎదగలేకపోయాడు రాజకీయాల్లో అనే విషయం ఈ యువగళం చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి అంశం. పొత్తు ఇంకా పెట్టుకోలేదు, పొత్తు మీద పోటీ చేయలేదు. 10 ఏళ్ల పాటు పొత్తు ఉండాలంట. అంటే 10 ఏళ్ల పాటు మాట్లాడుకున్నాడేమో కాంట్రాక్టు. ఈ ఒక్క ఎలక్షన్లకు కాదు, ప్యాకేజీ 10 ఏళ్ల కోసం మాట్లాడుకున్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారు. అసలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అసలు మీరు ఎక్కడ ఉంటున్నారండి? ఏ రాష్ట్రంలో ఉంటున్నారండి? మీ ఇల్లు ఎక్కడండి? అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు కదండి మీరు. నేను మనవి చేస్తున్నా, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ఖాయం. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు కదా, అక్కడే బ్రహ్మాండం ఇల్లు కొట్టుకున్నాడు, అదంటూ ఉంటాడు. లోకేష్ కూడా పాదయాత్ర అక్కడే చేసుకుంటాడు. పవన్ కళ్యాణ్ గారికి ఏమో షూటింగ్లన్నీ అక్కడే కదా, ఇక్కడేమో ఇంకా స్టూడియోలు లేవు కదా, అక్కడే చేసుకుంటారు. ఎన్నికల తరువాత వీళ్ళు ముగ్గురు వారి స్వరాష్ట్రంలో ఉంటారు. వారికి ఇది స్వరాష్ట్రం కాదు. మీరు కానీ మీ కుటుంబ